ఇకపోతే మెట్రో రైల్ ఫర్ సేల్ ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్. మొత్తానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుండి మెట్రో రైల్ ఫర్ సేల్ ఇక అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డదట. మెట్రో రైల్ ఎక్కేటోళ్ళే లేరు, ఇక గతి అమ్ముకునే పరిస్థితే నెలకొన్నది. ఉచిత బస్సు పెట్టినప్పటి నుండి అమ్మకానికి పెడుతున్న ఎలాంటి కంపెనీ 2026 తర్వాత విక్రయించే యోచన. 2026 తర్వాత విక్రయించే యోచన అన్నట. నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఫ్రీ బస్సు వల్ల మేం ఇక మెట్రోను నడపలేం. ఇక ఎలాంటి ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్య చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్కు మణిహారంగా చెప్పుకునేటువంటి మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు కూడా ఎలాంటి సంస్థ ప్రెసిడెంట్ శాశ్వత డైరెక్టర్ ఇక CFO ఆర్ శంకర్ రామన్ ఇక స్వయంగా ప్రకటించారు. 2026 తర్వాత విక్రయానికి సంబంధించిన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి స్కీమ్ కారణంగానే హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి ఇక వైదొలుగుతున్నట్టు కూడా ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్ నుండి మెట్రో తీసేస్తారట. ఇక ఈ మెట్రో తీసేయడానికి కారణం ఏందయ్యా అంటే ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సు ఎఫెక్ట్ మెట్రో మీద పడింది. ఫ్రీ బస్సు ఎఫెక్ట్ మెట్రో మీద పడింది. అయితే హైదరాబాద్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం. మెట్రో సేవలు నిలిచిపోతే నగరం ఆగమాగం. కంపెనీల రాకపై భూముల రేట్లపై ప్రభావం. ఇక అటకెక్కనున్న మెట్రో కారిడార్ల విస్తరణ పనులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన ఇక నీల నీడలు. అయ్యో కొడుకా, ఈ రేవంత్ రెడ్డి వస్తే అన్నిటికీ దెబ్బనేరా నాయన. మెట్రో దెబ్బనే, భూముల రేట్లు బాయే, రియల్ ఎస్టేట్ దెబ్బతినే, అన్నింట్లో కుప్పకూలిపోయేటువంటి పరిస్థితులే. వాళ్ళ రేవంత్ సర్కార్ టోటల్గా చేసింది ఏందయ్యా అంటే ఏం లేదు, అన్నింట్లో దెబ్బ, ప్రతి దాంట్లో దెబ్బనే. వాళ్ళ హైదరాబాద్లో మెట్రో రైలును అమ్ముకునేటువంటి పరిస్థితి నెలకొన్నదట. ఇక చూసిరు కదా మీరు. ఇంత ఘోరమా, ఇంత దారుణమా, ఇంత ఘోరమా ఓ నాయనా.